సవరిస్తుంటే దేశం దద్దరిల్లే. సరిగా మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే క్లారిటీగా అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే మీకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీకైతే ఫుల్ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయ్యేసి అయితే టెలిగ్రామ్లో కానీ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఒక 2 ప్రీసెట్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ ప్రీసెట్ ఏమంటే బీట్ మార్క్, దాని తర్వాత ఏమంటే షేక్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి ఈ టైప్లో అయితే వస్తుంది. ఇక చూడండి, నేనైతే ఈ ఫాంట్ అయితే చాలాసార్లు అయితే ఇచ్చాను. మీకు ఈ ఫాంట్ కావాలంటే మళ్ళీ ఇంకొకసారి అయితే ఇస్తాను. ఈ ఫాంట్ అయితే మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మీరు ఎవరు ఫొటోస్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ లోగోస్ ఏదైనా ఉంటేనా పెట్టుకోండి ఇక్కడ లాస్ట్లో దీనిపైన. లేదా మీరు సిఎస్కే టీమ్ గురించి అలా టీమ్స్ గురించి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. ఇప్పుడు నేను సపోజ్ ఒకటి చూపిస్తా చూడండి. ప్లస్ ఐకాన్ మీద చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇప్పుడు మనం ఒక లోగో అయితే పెట్టుకుందాం. ఇప్పుడు సిఎస్కే టీమ్ మీద అయితే ఒక లోగో అయితే పెడుతున్నాను నేను. సపోజ్ అయితే ఈ లోగోని నేనేం చేస్తున్నానంటే బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి లైట్గా పెట్టుకుంటున్నా. జస్ట్ ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నా. దీన్ని మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేస్తున్నా. ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే దీన్ని గట్టిగా ప్రెస్ చేసుకొని కిందకైతే తీసుకెళ్ళి పొడుస్తున్నాను. మనమైతే 2 టైప్స్లో 3 టైప్స్లో అయితే చేసుకోవచ్చు. ఇలా అయితే కిందకైతే తీసుకెళ్ళిపోతున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మీరైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద ఇచ్చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇప్పుడు ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. పైన 3 డాట్స్ మీద ఇచ్చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేయండి. మళ్ళీ ఎక్స్టెన్షన్ పార్ట్ అయితే కట్ చేసేయండి. మళ్ళీ ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద ఇచ్చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇంకొక ఫోటో పైన 3 డాట్స్ మీద ఇచ్చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా మళ్ళీ ఎక్స్టెన్షన్ పార్ట్ అయితే కట్ చేసేయండి. ఈ విధంగా అయితే మీరైతే వరుసగా అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ఇచ్చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి. ఇక చూడండి, నాకైతే ధోని అయితే అతను అయితే చేస్తున్నాను. మీకు ఫేవరెట్ క్రికెటర్ ఎవరో వాళ్ళ కామెంట్ అయితే వాళ్ళదైతే పెట్టండి. ఇంకా చూడండి, పైన 3 డాట్స్ మీద ఇచ్చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెన్షన్ పార్ట్ కట్ చేస్తున్నా. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ఇచ్చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మళ్ళీ ఇంకొక ఫోటో అయితే యాడ్ చేస్తున్నా. పక్కనే ఒకే ఫొటోస్గా ఉంటాయి కాబట్టి మళ్ళీ నేను వేరే ఫోటో అయితే యాడ్ చేస్తున్నా. ప్లస్ ఐకాన్ మీద ఇచ్చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇంకొక ఫోటో. ఈ ఫోటోని కొంచెం జూమ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఎక్స్టెన్షన్ పార్ట్ అయితే కట్ చేసేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ఇచ్చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇంకొక ఫోటో. ఇక్కడ యాడ్ చేసేదానికైతే ఇంకొక ఫోటో తీసుకుందాం. ఈ విధంగా అయితే మీకు నచ్చిన ఫొటోస్ అయితే కొన్ని అయితే తీసుకోండి. అలానే మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అయితే నాకైతే కామెంట్ చేయండి. అది కోహ్లీ అయ్యుండొచ్చు, ఎవరైనా సరే. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ఇచ్చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ మళ్ళీ ఫొటోస్ యాడ్ చేసుకుని పైన 3 డాట్స్ మీద ఇచ్చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఈ విధంగా అయితే టోటల్ మీరైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకునేయండి. ఎన్ని ఫొటోస్ వస్తాయి అన్ని ఫొటోస్ మనకైతే దీనికైతే చాలా ఫొటోస్ వస్తాయి. మనం యాడ్ చేసిన ఫోటోనే మళ్ళీ యాడ్ చేస్తే ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే దీనిపైన 3 డాట్స్ మీద ఇచ్చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా. దీనికి ఇంకో మెథడ్ కానీ ఉంది. మనం ఏం చేయాలంటే ఈ విధంగా అయితే జూమ్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మనకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకొని జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా కానీ చేసుకోండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ విధంగా వరుసగా మీరు అయితే ఫొటోస్ యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. మీరు ఎవరి ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటారో లేదా ఎడిటింగ్ గురించి అయినా సరే ఆ ఎడిటింగ్ లోగోస్ అయితే మీరైతే ఫ్రంట్ అయితే లైట్గా ఇచ్చేసి పెట్టేశారంటే మనకైతే బాగుంటుంది. ఈ విధంగా అయితే వరుసగా అయితే నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసిన ఫొటోస్ పక్కన యాడ్ చేయకుండా కొంచెం అయితే అట్టా ఇట్టా యాడ్ చేసామంటే సరిపోతుంది. ఎందుకంటే మనకైతే ఆల్మోస్ట్ కరెక్ట్గానే ఉంటాయి కాబట్టి సరిపోతుంది. ఇలా వరకైతే ఎక్స్టెండ్ చేసుకుందాం. మనకి ఇక్కడ 2 లిరిక్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ లిరిక్స్ అయితే డిలీట్ చేద్దాం. ఇక్కడ ఒక ఫోటో డిలీట్ చేయాలి, నెక్స్ట్ ఇంకొక ఫోటో. ఈ విధంగా అయితే ఒక లాస్ట్ ఈ ఫోటో మాత్రం డిలీట్ చేసాను. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే బ్యాక్ అయితే వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఏమని చేస్తారంటే షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇది యాక్చువల్గా పుష్ప సాంగ్ కాబట్టి నేను ఆ సాంగ్ అయితే పెట్టాను. ఇప్పుడు చూడండి మనకి ఎంత లాగ్ అవుతుందో. కాబట్టి నేను ఏం చేస్తానంటే 2 ఐ అని చెప్పేసి సైడ్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఆఫ్ చేస్తున్నా. ఆఫ్ చేస్తే మనకు కొంచెం లాగ్ అనేది తగ్గుతుంది కాబట్టి నేనైతే ఆఫ్ చేశాను. ఇంకా చూడండి, ఈ రెండిట్లో మీకు నచ్చింది ఏదైనా ఒక ఎఫెక్ట్ అయితే తీసుకోండి, లేదా 2 ఎఫెక్ట్స్ తీసుకుంటాను, అది మీ ఇష్టము. ఇప్పుడు నేను సపోజ్ అయితే ఒక ఎఫెక్ట్ మాత్రమే తీసుకుంటాను. అది ఏ ఎఫెక్ట్ అంటే ఫస్ట్ ఏదైనా తీసుకుంటా, సెకండ్ అయినా తీసుకుంటా, ఏదో ఒకటి మాత్రం తీసుకుంటా. తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే దీంట్లో మనం ఒకటి కాపీ చేసుకొని అక్కడికి వెళ్ళేసి అయితే పేస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక చూడండి, దీన్ని సెలెక్ట్ ఆల్ అయితే చేయొద్దండి, ఒకదాని మీద అయితే క్లిక్ చేయండి. మనం ఫస్ట్ అయితే ఒక షేక్ ఎఫెక్ట్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఇంకా చూడండి, ఈ 2 దాంట్లో నేనైతే ఒకటి మాత్రం హైడ్ చేశాను కాబట్టి ఇంకోటి మాత్రం వస్తుంది. ఇదేమంటే కొంచెం రొటేట్ వస్తుంది కాబట్టి నేను దీన్ని మాత్రం తీసుకుంటున్నా. దీన్ని తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే దీన్ని అయితే కాపీ లేయర్ అయితే చేశాను.
కాపీ లేయర్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వెళ్ళిపోండి. మనకైతే ఆ ఎఫెక్ట్ ఏమంటే మనకు ఫుల్గా ఉంటాయి కాబట్టి, అన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి మనకైతే కొంచెం ల్యాగ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫొటోస్ మీద అన్నిటి మీద క్లిక్ చేసుకుందాం. ఇంకా చూడండి ఫొటోస్ అన్నిటి మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా ఫొటోస్ అన్నిటి మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే పేస్ట్ స్టైల్ మీద పక్కన యారో సింబల్ మీద క్లిక్ చేసుకొని కలర్ ఆప్షన్ అలానే టైమర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసేయండి. ఇప్పుడు మనకు టోటల్ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ అయితే అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే కొంచెం మూవ్ చేశారంటే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకొని అన్నిటికి వచ్చాయా లేవని చెప్పేసి అయితే మనకి టెక్స్ట్ ఎఫెక్ట్ ఎలా వస్తుందంటే దీన్ని ఒకసారి చేయండి. దీన్ని కానీ కాపీ లేయర్ అయితే చేసేయండి. కాపీ లేయర్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి టెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చిందా లేదా అని చెప్పేసి అయితే. రాకపోతే మనం అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ చూపిస్తాను చూడండి. పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేసుకుని కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేస్తాం. ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి ఇక్కడ చూపిస్తుందిగా ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా లేకపోతే మనకి ప్రీసెట్ ఎక్కువ అయిపోతే నేను ఎఫెక్ట్స్ అయితే రిమూవ్ చేసి అయితే ఇస్తాను. ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తారంటే మీకు నచ్చిన రేషియోలో ఎక్స్పోర్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.